ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఢిల్లీ రాజకీయాలు మరింత హీటెక్కుతున్నాయి. ఓవైపు ఆప్, మరోవైపు బీజేపీ నేతలు పరస్పరం తీవ్ర విమర్శలు చేసుకుంటూ ఎన్నికల్లో విజయం కోసం నువ్వా నేనా అన్న రీతిలో హోరాహోరీగా తలపడుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రామాయణంలోని పలు ఘట్టాలను ఉదహరిస్తూ బీజేపీ నేతలపై కేజ్రీవాల్ తీవ్ర విమర్శలు చేయడంపై ఢిల్లీ రాజకీయాల్లో తీవ్ర దుమారం కొనసాగుతోంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 5న జరగనున్నాయి. ఈ నేపథ్యంలో దేశ రాజధానిలో రాజకీయ పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఓవైపు ఆప్, మరోవైపు బీజేపీ నేతలు పరస్పరం తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. ఆప్ నేతలు అవినీతి పరులంటూ బీజేపీ విమర్శిస్తుంటే, బీజేపీ కుట్రపూరితంగా వ్యవహరించే పార్టీ అంటూ ఆప్ నేతలు విమర్శిస్తున్నారు. గత 10 ఏళ్ల ఆప్ పాలనలో ఢిల్లీ చాలా వెనుకబడిపోయిందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఆమ్ ఆద్మీ కుంభకోణాలకు కేరాఫ్గా మారిందని, దేశ రాజధానిలోని ప్రజలకు సమస్యలను పెంచడం తప్ప వారికి చేసిందేమీ లేదంటూ బీజేపీ నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఢిల్లీ ప్రజల సంక్షేమాన్ని గాలికొదిలేసి కేజ్రీవాల్ శీష్ మహల్ కోసం కోట్లు ఖర్చు పెట్టారని బీజేపీ ఆరోపిస్తుండగా, ప్రధాని మోదీ అధికారిక నివాసం కోసం బీజేపీ అనవసరంగా భారీగా ఖర్చు చేసిందని ఆప్ నేతలు విమర్శలు చేయడం వంటి వాటితో ఇరు పార్టీల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఢిల్లీని 10 ఏళ్ల పాటు పాలించిన ఆప్ నేతలు అవినీతికి పాల్పడ్డారంటూ బీజేపీ ఆరోపిస్తోంది. అదే సమయంలో తమ పార్టీ నేతలపై బీజేపీ కుట్రపూరితంగా కేసులు పెట్టించడం, చేయని నేరానికి అరెస్టు చేయించడం వంటివి చేస్తోందని ఆప్ మండిపడుతోంది. బీజేపీకి ప్రజల సంక్షేమం, అభివృద్ధి అవసరం లేదని, కేవలం అధికారం చెలాయించడం మాత్రమే కావాలని ఆప్ నేతలు ఆరోపిస్తున్నారు. ఇక ఆప్, బీజేపీల మధ్య సోషల్ మీడియా వార్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఇరు పార్టీలు సోషల్ మీడియా వేదికగా పరస్పరం ఆరోపణలు, దూషించుకోవడంలో పోటీ పడుతున్నాయి. కేజ్రీవాల్ ఫోటోతో బీజేపీ, మోదీ ఫోటోతో ఆప్, ఇలా రెండు పార్టీలు తమ ప్రత్యర్థి పార్టీలపై తీవ్ర స్థాయిలో విమర్శలతో కూడిన పోస్టులు, వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ సై అంటే సై అంటూ తలపడుతున్నాయి. బీజేపీ, ఆప్ పార్టీల మధ్య సోషల్ వార్ గురించి ఢిల్లీ ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంటే, వారి మధ్య వార్ ఏ స్థాయిలో జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రధాన రాజకీయ పార్టీలు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నాయి. అధికార, విపక్ష పార్టీలైన ఆప్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ బీజేపీ నేతలను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. రామాయణంలో మాయలేడి లాంటి జపా నేతలను చూసి మోసపోవద్దని అరవింద్ కేజ్రీవాల్ ఇటీవల బీజేపీ నేతలపై విమర్శలు చేశారు. ఎన్నికల అనంతరం కమలం పార్టీ మురికివాడ ప్రజల భూములన్నీ అమ్మేస్తుందని కేజ్రీవాల్ ఆరోపించారు. రామాయణంలోని సీతాపహరణ ఘట్టాన్ని ప్రస్తావించిన కేజ్రీవాల్ ఆ సమయంలో వచ్చిన మాయలేడిని బీజేపీ నేతలతో పోల్చారు. వారి ఉచ్చులో చిక్కుకోవద్దంటూ ఓటర్లను కోరారు అరవింద్ కేజ్రీవాల్. అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యలపై స్పందించిన బీజేపీ నేతలు ఆ వ్యాఖ్యలను ఖండించారు. కేజ్రీవాల్ సనాతన ధర్మాన్ని అవమానించారని, ఆయన రామచరిత మానస్ను తప్పుగా అర్థం చేసుకున్నారని బీజేపీ ఢిల్లీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్దేవ్ పేర్కొన్నారు. ఢిల్లీ బీజేపీ చీఫ్తో పాటు పలువురు నేతలు కేజ్రీవాల్ వ్యాఖ్యలపై విమర్శలు చేశారు. ఈ క్రమంలో కేజ్రీవాల్ వ్యాఖ్యలను ఖండించి ఆయనపై విమర్శలు చేసిన బీజేపీ నేతలను ఉద్దేశిస్తూ ఆప్ సీనియర్ నేత మనీష్ సిసోడియా ఓ పోస్టు చేశారు. కేజ్రీవాల్ వ్యాఖ్యలకు రావణాసురుడి వారసులు వెంటనే స్పందించారంటూ ఎద్దేవా చేశారు. కేజ్రీవాల్ వ్యాఖ్యలపై రావణుడి వారసులు వెంటనే స్పందించారని, వారి అసలు ఉద్దేశం గ్రహించాలని ఢిల్లీ వాసులకు సిసోడియా విజ్ఞప్తి చేశారు. అంతేకాదు, బీజేపీ నేతలు ప్రజలకు రావణుడి కంటే పెద్ద ముప్పుగా మారతారని, వారితో జాగ్రత్తగా ఉండడం చాలా ముఖ్యమని సిసోడియా సూచించారు. బీజేపీ ఎజెండా కేవలం అధికారాన్ని పొందడం, ప్రజల భూములను ఆక్రమించడమని, అందుకే ఢిల్లీ ప్రజలు జాగ్రత్తగా ఉండి సరైన నిర్ణయాలు తీసుకోండని సిసోడియా తన పోస్టులో పేర్కొన్నారు. మొత్తంగా ఆప్, బీజేపీ కీలక నేతలు ఒకరిపై మరొకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకుంటూ ఎన్నికల వాతావరణాన్ని హీటెక్కిస్తున్నారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ బీజేపీ నేతల మధ్య తీవ్ర స్థాయిలో మాటల తూటాలు పేలుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ రెండు పార్టీలు కూడా తమ ప్రత్యర్థిని చిత్తు చేసేందుకు ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదిలిపెట్టడం లేదు.